కాన్స్ట్ లో చేంజ్ చేయలేము. అవును కానీ బాబాయ్, వాల్యూ పెరగదు. ఒక సెకండ్ బాబాయ్. ఓకే బాబాయ్. బాబాయ్ ఇందాక సేమ్ కోడ్ యాక్సెస్ అయింది కదా? సేమ్ కోడ్ కష్టం. మనం రీఎంటర్ చేసేసరికి వెళ్ళిపోతుంది. అదేలే బాబు. ఇప్పుడు మనం ఫస్ట్ టైం ఎంటర్ చేసినప్పుడు క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. అవును. ఇప్పుడు కూడా బ్యాక్ వచ్చాము, వెళ్ళిపోతుంది. ఓకే. ఇక్కడ ఎప్పుడైతే రీఎంటర్ చేస్తున్నాం టేబుల్ని, అది పని చేయట్లేదు. అదేలే బాబు. ఎక్కడ తేడా పడుతుందని చూస్తున్నాను. ఓకే, అవును బాబు. ఎక్కడ క్రికెట్ ట్రాక్స్ అర్థమైందా శ్రీకాంత్? అది లోకల్లో కాకుండా గ్లోబల్ గా చేయాలి. గ్లోబల్ వేరియబుల్ పెట్టినప్పుడు ఈ లోకల్ ఫంక్షన్ లోపల యాక్సెస్ అయింది సార్. ఇక్కడ అవును బాబా. ఇక్కడేమో టేబుల్ ఆబ్జెక్ట్ అని చెప్తుంది ఇది. అవును. సో జస్ట్ గ్లోబల్ వేరియబుల్ చేసింది, దానివల్ల ఇక్కడ లోపల యాక్సెస్ చేయడానికి ఈజీ అయింది. ఓకే. కాకపోతే నాకు డౌట్ అంటే 48 కరెక్టే కదా? అవును బాబా. 59 కరెక్టే కదా? అవును బాబా. సో ఆ గ్లోబల్ వేరియబుల్ లోకల్ వేరియబుల్ అనే దగ్గర వచ్చింది తేడా. ఈ టేబుల్ ఆల్రెడీ డిస్మాండిల్ చేస్తాం. అవును బాబా. టేబుల్ ఉంది, దాన్ని డిస్మాండిల్ చేస్తా, మళ్ళీ ఎంటర్ చేస్తున్నాము, అదే టేబుల్ ని వాడుకుంటాం. ఓకే. ఇది ఏదవుతుందంటే ఇది లోడ్ ప్లానర్ అన్నప్పుడు ఇదే టేబుల్ వేరియబుల్కి అసైన్ అవుతా ఉంటుంది. అదేలే బాబా. ఓకే. ఇప్పుడు మళ్ళీ థీమ్స్ చెప్పారు, దానికి ఒక లింక్ ఏమన్నా ఉంది బాబా, చూసుకుంటాను నేను. థీమ్స్ మనం వేరే ఎక్కడో వెళ్ళవసరం లేదు. డబ్ల్యూపీ స్కూల్స్ కూడా ఏం చేస్తాడంటే సింపుల్ గా మొదలు పెడతాడు. అదేలే బాబా. చాలా సింపుల్ గా మొదలు పెడతాడు. ఓకే. ఇవి 3 డిఫరెంట్ థీమ్స్, 3 CSS థీమ్స్. అవును బాబా. ఈ థీమ్స్ పెట్టుకొని డిఫరెంట్ ఆల్రెడీ ఉన్నవి. అవును. అంటే ఏం లేదు, వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మార్చారు. ఓకే. థీమ్స్ అంటే ఏం లేదు, జస్ట్ దాన్ని మార్చడం. అదేలే బాబా. కలర్ ప్యాటర్న్. డేటా టేబుల్ ఉంది కదా, డేటా టేబుల్ కైనా మనం థీమ్స్ మార్చుకోవచ్చు.
డబుల్ స్కూల్స్ వాడే కొన్ని థీమ్స్ ఉన్నాయి. అదేలే బాబా. జేకర్లో కూడా సిఎస్ఎస్ మీద ఉంటుంది. ఓకే. ఏంటంటే కదా ఏ ఉంటే బాగుంటుంది థీమ్స్ అంటే ఇలా ఎలా స్ట్రింగ్ అదేలే బాబా. జస్ట్ రకరకాలు కనపడతాయి అంతే. ఓకే. అయితే దానికి ఈమెంట్ ఏం లేదు, ఒకటి బటన్ ఉంది, బటన్ ఇక్కడ ఒక స్టైల్ వాడాము, అదే దాన్ని వేరే దాంట్లో వాడాలంటే అలా. పేడ్ అంటే ఈమెంట్ ఏం లేదు, జస్ట్ నా స్టైల్స్ అనేది సిఎస్ఎస్ మారుస్తారంటే. అదేలే బాబా. దానికోసం మనం కొంచెం రెడీగా ప్రిపేర్ అయి ఉంటాం, కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది క్వశ్చన్. ఈ వీడియో చూడండి. ఈ వీడియో బాబా. ఈవెంట్ ఏం లేదు, వాళ్ళకి డిఫరెంట్ ఈ సెలెక్టర్స్ అన్నిటికి విడ్జెట్స్ వీటన్నిటికి రెడీమేడ్ విడ్జెట్స్ ఉంటాయి. ఓకే. ఆ విడ్జెట్స్ ఉంటే వాటిని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారంటే. అదేలే బాబా. అవి ఎలా వాడతాం అనేది జేకర్ థీమ్స్ అంటే అంతకుమించి ఏముంది. ఓకే. చాలా ఇది 10 years ఓల్డ్, లేటెస్ట్ థీమ్స్ చాలా ఉంటాయి. అదేలే బాబా. దానికంటే కూడా బూట్ స్టాప్ వాటికంటే కూడా లేటెస్ట్ థీమ్స్ ఉంటాయి. ఏదైనా నేర్చుకున్నట్టు అంతే, ఎవరు వాడతారు కానీ. ఇది ట్రై చేయండి, ఫిగ్మా ట్రై చేయండి. ఓకే బాబా. లేదు మీకు స్టైల్స్ ఎంత బోర్ కొడుతుంది అనుకుంటే కదా ఇంకో రకంగా ట్రై చేయండి. చెప్పనా ఇంకోటి? అంటే ఇది అసలు చూడలేదు కదా బాబా ఇంకా. ఇది చూడలేదు కదా, నేనేమన్నానంటే ఎందుకు శ్రీకాంత్ ఉంది కదా, నేను ఇప్పుడు ఈ ప్లాన్ లో ఏమైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేయలేను, అక్కడ కూడా ప్లాన్స్ ఏం లేదు. ఇప్పుడు దీనికి కొత్త ప్లాన్ యాడ్ చేయాలనుకోండి, అదేలే బాబా. యాడ్ ప్లాన్ అని కొట్టారు, ఓకే. కొత్తది ఇక్కడ మామూలుగా కొత్త రో రావాలి. కొత్త రో రావాలి అంటే యాడ్ ప్లాన్ కొట్టినప్పుడు ఇక్కడ ఒక పాపప్ వచ్చి, అదేలే బాబా, పాపప్ వచ్చి ఆ యాడ్ ప్లాన్ అన్నప్పుడు ఈ డీటెయిల్స్ అని కలెక్ట్ చేయాలి. ఓకే. కేటగిరీ ఇదే కేటగిరీ, డిఫాల్ట్ కేటగిరీ. ఓకే. డిఫాల్ట్ కేటగిరీ చూపిద్దాం. ఇప్పుడు బై డిఫాల్ట్ ఇదంతా డేటా కేటగిరీ కదా, ఇది కేటగిరీ కాలం చూపించాల్సిన అవసరం లేదు. అవును.
సరే ఇప్పుడు ఈ కేటగిరీ ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా యాడ్ ప్లాన్ అని కొడితే ఆటోమేటిక్ బై డిఫాల్ట్ గా ఇక్కడ ఒక పాపప్ ఓపెన్ అయ్యి ఈ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకునేట్టు ఉండాలి. అదేలే బాబాయ్. తెలుసుగా? ఓకే, అంటే ఇప్పుడు థీమ్స్ కి దీనికి రిలేషన్ ఏంది బాబాయ్? థీమ్స్ కి దీనికి రిలేషన్ లేదు. ఇది ఏంటంటే నేను ఇప్పుడు దాకా మనం గెట్ ఆపరేషన్ చేసాం. అవును, ఇప్పుడు పోస్ట్ డేటాబేస్ లో పోస్ట్ కానీ డేటాబేస్ ఇన్స్ట్రక్షన్ ఆపరేషన్ చేయలేదు ఇంతవరకు. అవును బాబాయ్. డేటాబేస్ డిలీషన్ ఆపరేషన్ కూడా చేయలేదు. అవును, నేనేమన్నానంటే ఓన్లీ అంటే క్రెడ్ ఆపరేషన్స్ అంటారు. క్రెడ్ అంటే ఏంటంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. మనం రీడ్ చేసాం, అవును, సి చేసాము, సి చేయలేదు, యూ చేయలేదు, డి చేయలేదు. అవును, వాటిలో సి చేద్దాం. ఓకే, క్రియేట్ చేద్దాం కొత్తది. ఒకటి క్రియేట్ చేద్దాం. అది ఎక్కడి నుంచి క్రియేట్ చేయడం అంటే ఇక్కడి నుంచి క్రియేట్ చేయడం బెస్ట్. అదేలే బాబా, ఇక్కడి నుంచి క్రియేట్ చేయడం బెస్ట్. నేనేమన్నా అంటే ఇప్పుడు మీరు థీమ్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు కదా. ఓకే, థీమ్స్ ఉన్నప్పుడు ఈ నేర్చుకోండి. థీమ్ రోలర్ అని ఉంటుంది. అదేలే బాబా. అదేంటంటే సరైన వీడియో దొరకట్లేదు. అదే మీరు అనేది అంటే థీమ్స్ లోకి ఇంకా రాలేదు బాబా. కానీ కాన్సెప్ట్ ఇక్కడే కదా మనం ఆపాం, థీమ్స్ దగ్గరే ఆపాం. జేక్వరీ థీమ్స్ లో రకరకాల థీమ్స్ ఉన్నాయి, చూడండి. థీమ్ అంటే ఏందో తెలుసుకోండి ఫస్ట్. అదే థీమ్ అంటే ఏంది, థీమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది చూడండి. అదే ఇంగ్లీష్ ఓకే కదా? ఇంగ్లీష్ ఓకే బాబా. ఈ థీమ్స్ అంటే ఏంది, ఆ థీమ్స్ యొక్క దాని సందర్భం ఏంటి అనేది చెప్పాలి. అదే సార్, థీమ్స్ ఉంది కదా, ఆ థీమ్స్ ఇక్కడ ఎలా వాడుకుంటున్నారు వీళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అదేలే బాబాయ్. థీమ్ రోలర్ అంటాడు. అసలు ముందు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అసలు థీమ్ అంటే ఏంది. అవును, వర్డ్ ప్రెస్ అనేది వేరే ఉంటుంది, హంగామా జీవితాన్ని అంటారా. ఓకే, మీరంటే ఇలాగేగా మనం ఇక్కడ ఇది ఇక్కడ పాపం రావాలనేది. అదేలే బాబా. అంటే మీకు బోర్ కొట్టినప్పుడు అంటే క్రియేట్ ఆపరేషన్ కూడా చూడండి. అదేలే బాబా. అంటే ఏంటంటే ప్రతి చోట వస్తుంది, కానీ కరెంట్ యాక్టివ్ గా ఉన్నటువంటి ఆ టైపు దాని ఏమంటారు కేటగిరీ, ఆ యాక్టివ్ కేటగిరీ తీసుకుని వెళ్ళాలి. అది అదేలే బాబా. ఫస్ట్ జేక్వరీ ఈఏ నేర్చుకో. ఈ కుర్రాడు ఎవరో చెప్తున్నాడు, జేక్వరీ ఈఏ నేర్చుకో. ఓకే, ఈ జేక్వరీ ఈఏ నేర్చుకునేటప్పుడు మనకి జేక్వరీ థీమ్స్ ఎప్పుడు అప్లై చేయగలుగుతామంటే మనం ఒకళ్ళు చెప్పిన దాని ఏమంటారు వాళ్ళు చెప్పిన కంట్రోల్స్ వాడితేనే వాళ్ళు చెప్పిన కంట్రోల్స్ తగ్గట్టుగా థీమ్స్ మారుతాయి. థీమ్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇదే యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ లో ఇక్కడ మీరు బ్లాక్ థీమ్ పెట్టారనుకోండి, ఇక్కడ మీరు బ్లాక్ థీమ్ పెట్టుకోవచ్చు. అవును బాబు. ఇక్కడ మీకు థీమ్ కాన్సెప్ట్ ఉంది కదా, థీమ్ లేదా?
సెట్టింగ్స్. సరే, ఇప్పుడు ఈ బ్రౌజర్ లో బ్లాక్ థీమ్ ఉంటుంది కదా, అవును బాబు. థీమ్స్ లేవు ఇక్కడ. థీమ్స్ ఇట్లా డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. అవును బాబు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మనం మార్చగానే మన గూగుల్ అంతా ఇలా మారిపోయింది. ఓకే. ఇలా మన లుక్ అండ్ ఫీల్ ఇలా మారిపోయింది. అదేలే ఇది ఇలా బాబు. రాదు, ఇలా రాదు, ఇలా రాకుండా వేరే రకంగా మారిపోతుంది. ఇప్పుడు ఇది స్టింకీ ఎలిగెంట్ అని పెడుతుంది. ఈ థీమ్ యాడ్ చేశాం కాసేపు. చూడండి, బ్రౌజర్ మారిపోయింది. అవును బాబు. దీన్నే థీమ్ అంటారు. థీమ్ అంటే ఏంది? వాళ్ళు వాడిన కంట్రోల్స్ యొక్క కలర్స్ చేంజ్ చేసేదానికి వాడేదాన్ని థీమ్ అంటారు. అదే సరే, అది మనం అదేలే. చేంజ్ చేయాలంటే ఏంది? ముందు అసలు వాళ్ళ కలర్స్ వాడాలి మనం. ఓకే. అదే సరే, అదేలే. మేడం ఇప్పుడు చూడండి, మనం థీమ్ చేంజ్ చేయగానే ఆటోమేటిక్ మారిపోలే. అవును బాబాయ్. మనం దానికోసం ఏం చేయలేదు ప్రత్యేకంగా. దీన్నే థీమ్ అంటారు, ఇంకేం లేదు. అదేలే బాబాయ్. థీమ్ అంటే ఏంటంటే వాళ్ళ కంట్రోల్స్ వాడినప్పుడు ఆ కంట్రోల్స్ యొక్క డిఫరెంట్ లుక్ అండ్ ఫీల్ ఇవ్వటమే థీమ్స్. కాదేంది, వాళ్ళ కంట్రోల్స్ వాడాలి మనం. అదేలే. సరే, జేక్వరీలు అంటే థీమ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. సపోజ్ ఇప్పుడు లేదు, మీరు సొంతంగా చేయాలనుకున్నారు అనుకోండి, మీరే మీ ఓన్గా చేయాలనుకున్నారు. అదేలే బాబాయ్. చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీ స్క్రీన్ ఇక్కడ ఉంది, ఇది ఉంది. నాకు ఇక్కడ థీమ్స్ అని 2-3 థీమ్స్ పెట్టారు అనుకోండి. ఇక్కడ అవును. డార్క్ థీమ్, పింక్ థీమ్ అని పెట్టారు అనుకోండి. అవును. డార్క్ క్లిక్ చేయగానే ఇదంతా డిఫరెంట్, ఈ బటన్స్ అన్నిటికీ మారిపోతాయి. ఓకే. అది ఎలా జరిగిద్ది అంటే, ఆ థీమ్ మారిపోవడం ఎలా జరుగుద్ది అంటే, క్లిక్ చేసినప్పుడు జరిగేదంతా జావాస్క్రిప్ట్ ద్వారానే. అదే బాబు. అది అది చేయాలంటే ముందు మన జావాస్క్రిప్ట్ మీద, సిఎస్ఎస్ మీద మంచి పట్టు ఉండాలి. చూడండి, ఇక్కడ వెనిలా, ఇంకేం లేదు, ఇది ఓన్లీ జావాస్క్రిప్ట్ వాడి ఎలా చేంజ్ చేస్తామని చూపిస్తున్నాడు. అదేలే బాబు. ఏం లేదు, ఓన్లీ జావాస్క్రిప్ట్ వాడతాడు. థర్డ్ పార్టీ కంట్రోల్స్ వాడితే ఏం వాడు. అదేలే బాబాయ్. ఇందులో ఎక్కడా థర్డ్ పార్టీ కంట్రోల్స్ లేవు. ఓకే. ప్లెయిన్ గా వాడి చేస్తున్నారు. అదేలే బాబు. అదే శ్రీకాంత్, దానికోసం ఏం చేయాలి? ముందు ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవాలి. అవును బాబాయ్. ఈ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకొని దాన్ని ఏమంటారంటే సిఎస్ఎస్ వేరియబుల్స్ అంటారు. ఓకే. దానికి చెప్తాను నేను ఇక్కడ. ఇప్పుడు కోడ్ పేరులో చూపిస్తాను, కోడ్ శాంపిల్ గా. ఇది కోడ్, ఇది వాడు కోడ్. వీడియో వాయిస్ డబ్బు. వీడియో కూడా ఉంది అక్కడ, ఆ లింక్ లో వీడియో ఉంది. ఆ వీడియోను చూడండి, ఇది చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ టెస్ట్ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేనేం చేస్తాను, గ్రీన్ పెడతాను. వెనకాల సౌండ్ వస్తుంది. వెనకాల నా బ్యాక్గ్రౌండ్ లోనా అవును. వీడియో ప్లే అవుతున్నట్టు. అవును బాబు. ఇప్పుడు చూడండి, కోడ్ పెన్లో ఎడిట్ చేసాడు. ఇక్కడ చూడండి, ఈ కలర్ అంతా మారిపోయింది, టెక్స్ట్ కలర్ అంతా మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, ఇది నేను రెడ్ గా మార్చి. ఇప్పుడు చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా రెడ్ గా మారిపోయింది. అవును బాబా. దీనికోసం అతను ఏం చేశాడు అనేది చూడండి. ఇక్కడ HTML లో ఇప్పుడు ఈ CSS ఇదంతా ఉంది కదా, HTML వదిలేసేద్దాం, ప్లెయిన్ HTML. కానీ CSS కోసం అతను కొన్ని వేరియబుల్స్ వాడాడు. ఓకే. ఆ వేరియబుల్స్ ఏమనేది ఇప్పుడు చూద్దాం.
ఏం లేదు. ఇప్పుడు ఈ థీమ్ అంతా ఏంటంటే థీమ్స్ అనేది jQuery ద్వారా చేయడం అనేది ఒక ఎత్తు. ఓకే. అసలు ఎన్ని కాకపోయినా సింపుల్ గా జావాస్క్రిప్ట్ తో చేయొచ్చు. అదేలే బాబా. ఇప్పుడు అదే థీమ్ అంటే ఏం లేదు. థీమ్ అంటే ఏం లేదు. నేను వాడే కంట్రోల్స్ యొక్క కలర్, లుక్ అండ్ ఫీల్ మార్చడమే. అదేలే బాబా. అంతకుమించి ఏం లేదు థీమ్ అంటే. ఓకే. అయితే ఏంటంటే అక్కడ ఏం చేశారు వీళ్ళు, ఇక్కడ వేరియబుల్స్ వాడతారు. సిఎస్ఎస్ లోనా జేఎస్ లోనా బాబాయ్? అది వేరే సిఎస్ఎస్ లో ఉంటాయి, సిఎస్ఎస్ లో ఉంటాయి. కానీ ఇక్కడ ఇక్కడ డిజైన్ చేస్తారు. బాడీ అదే. ఫాంట్ ఉంది కదా, అవును. బాడీ ఫాంట్ అని చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే గెట్ కంప్యూటర్ స్టైల్ డాక్యుమెంటెడ్ బాడీ అని చెప్పేసి ఆ బాడీ ఫాంట్ చేంజ్ చేసేస్తారు. ఓకే. ఇక్కడ ఈ బాడీ ఫాంట్ వాల్యూ చేంజ్ చేసేస్తారు. అదేలే బాబాయ్. అవన్నీ ఎప్పుడైతే మనం స్విచ్ అంటామో ఓకే. ఈ చేంజ్ అన్నప్పుడు సెట్ ప్రాపర్టీ థీమ్ వాల్యూ ఇది ఈవెంట్ డాట్ టార్గెట్ వాల్యూ పెడతారు. ఓకే. ఇప్పుడు అయినప్పుడు ఏమైంది, ఆటోమేటిక్ ఇవన్నీ మారిపోతాయి. అదేలే బాబాయ్. ఈ స్టైల్స్ అన్ని ప్రోగ్రామేటిక్ గా మారుస్తారు. ఓకే. సిఎస్ఎస్ అలా మార్చుతారు జేఎస్ ద్వారా. సిఎస్ఎస్ ని కూడా ప్రోగ్రామేటిక్ గా మార్చుతున్నాం. అదేలే బాబాయ్. థీమ్స్ అంటే ఏం లేదు, మనం వాడే కంట్రోల్స్, మనం వాడుతున్న స్టైల్స్ ని డైనమిక్ గా డిఫరెంట్ కలర్స్ ప్రొవైడ్ చేయడం. ఓకే. ఓకే. అర్థమైంది బాబాయ్. ఇక్కడ మీరు చూసారు కదా, అవునవును. ఇక్కడ ఏముందో అదే. ఇప్పుడు ఆ బటన్ ఫ్రంట్ సిఎస్ఎస్ లో ఉన్న కోడ్ కూడా మారిపోయింది కదా బాబాయ్. కోడే మారదు. క్లిక్ చేసినప్పుడు క్లిక్ ఈవెంట్, ఇప్పుడు ఇక్కడ ఏదో క్లిక్ చేశారు కదా, అదేలే బాబాయ్. ఇక్కడ ఏదో క్లిక్ ఈవెంట్ ఉంది, ఇక్కడ కింద ఉంది బాబాయ్ ఇటు పక్కన. బటన్స్ కనపడ్డాయా? ఇందాక ఇక్కడ మీరే కొట్టారు కదా, ఏదో బటన్ చేస్తే రెడ్ కలర్ వచ్చింది. ఇక్కడ కనపడ్డాయి బటన్స్. ఇదిగోండి బాబా. ఇక్కడ బటన్స్ కనపడ్డాయి కదా, చూస్ ఫాంట్ అన్నాడు. చూడండి ఫాంట్ కూడా మారిపోతుంది. ఓకే. ఇప్పుడు నేను ఫాంట్ డిఫరెంట్ అంటే ఫాంట్ కలరు ఈ మార్చడాన్ని థీమ్స్ అంటారు. ఇంకేం లేదు, వేరే ఏముండవు. అదేలే బాబా. చూడండి ఇక్కడ థీమ్ మారిపోతుంది, కలర్స్ టెక్స్ట్ మారిపోతుంది. అవును. జస్ట్ దాన్ని మార్చడానికి ఇంకేముండదు, వేరే ఏముండదు. అదేలే. దీన్ని దాని వేరియబుల్ ద్వారా సప్లై చేస్తారు. ఓకే. దాన్ని సప్లై చేయడం కోసం వాడేదే థీమింగ్, అంతకుమించి వేరే ఏముండదు. ఇప్పుడు థీమింగ్ ఎలా చేయగలుగుతున్నాను నేను, నాకు ఆల్రెడీ నేను బాడీ ట్యాగ్స్ ఇవన్నీ నా డిఫైన్ అయి ఉంటాయి. అవును. వాటి యొక్క ఫాంట్ మారుస్తున్నా అంతే, ఇంకేం లేదు. ఓకే. అంతే కదా శ్రీకర్? అవును బాబాయ్. దాన్ని ఇప్పుడు అది మార్చాలంటే ఏంటి, నేను వాడే కంట్రోల్స్ వాడితేనే చేయగలను అది. అవును. jQuery కూడా అంతే, jQuery వాళ్ళ ఇవి వాడితేనే jQuery థీమ్ సప్లై అవుతాయి. అదేలే బాబాయ్. మీ కష్టం కావాలంటే మీరు చేసుకోవచ్చు, అది వేరే విషయం. ఓకే. ఫాంట్ సెలెక్ట్ అని ఇక్కడ ఇచ్చాడు, సాన్స్ సెరిఫ్ ఇచ్చాడు, ఆన్ చేంజ్ ఈవెంట్ ఎక్కడో రాశాడు. అదేలే బాబా. రాశాడు లేబుల్ ఫాంట్ సెలెక్ట్, ఫాంట్ సెలెక్ట్ ఇక్కడ చేంజ్ చేశాడు. డాక్యుమెంట్ డాట్ కొరీ సెలెక్టర్ ఫాంట్ సెలెక్ట్, ఇది జేఎస్ ఫాంట్ సెలెక్ట్. ఈ ఫాంట్ సెలెక్ట్ కి ఈవెంట్ రాసేది, ఇక్కడ ఈవెంట్ రాసి ఉంటుంది. ఫాంట్ సెలెక్ట్ కి jQuery ఎక్కడ రాయలేదు బాబాయ్. ఇక్కడ ఉంది బాడీ ఫాంట్. థీమ్ ఆప్షన్స్, ఫాంట్ సెలెక్ట్, ఇక్కడ యాడ్ ఈవెంట్ లేదు చేశాడు. సెట్ ప్రాపర్టీ ఆప్షన్. దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు శ్రీకాంత్. ఓకే, ఇది ఒకసారి చూస్తాను. ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. అంటే మెయిన్గా ఏం లేదు, అక్కడ ఏం చేస్తున్నాడు అంటే మెయిన్గా అసలు థీమ్స్ కి బిహైండ్ ఉండేది ఇది మెయిన్. సిఎస్ఎస్ వేరియబుల్స్ ఉంటాయి. అదేలే బాబు, వెనిల్లా జావాస్క్రిప్ట్. ఇక్కడ మీరు సిఎస్ఎస్ వేరియబుల్స్
డబ్బు కూర్చొని కొట్టండి. అసలు ఫస్ట్ వేరియబుల్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం. అదేలే బాబు. ట్రెడిషనల్ వేలో ఇలా చేస్తాం. ఇలా ఉంది కదా, ఇలా ఉంది కాసేపు. ఇదే చూడండి. ఇక్కడ చూశారు కదా, వేర్ బ్లూ అన్నాడు బాబా. అంతేగా. ఈ వేర్ బ్లూ నేనేమంటానంటే ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూ చేంజ్ చేసేసాను అనుకోండి. ఓకే. జావాస్క్రిప్ట్ ద్వారా చేంజ్ చేశాను. అదే సపోజ్ ఇప్పుడు కాసేపు ఇక్కడ 0 పెట్టాను చూడండి, డిఫరెంట్ వచ్చేసింది. అవును బాబు. నేను ఎక్కడ చేంజ్ చేయలేదు. కాదు, ఏం చేశాను, బ్యాక్గ్రౌండ్ వాడిన ప్రతిసారి సిఎస్ఎస్ వేర్ ఆఫ్ బ్లూ అంటున్నాను అంతే. ఓకే. ఇక్కడ చూడండి 2x సాలిడ్ వేర్ ఆఫ్ బ్లూ అంటుంది. అవును బాబు. బోర్డర్ బాటమ్ కంటైనర్. ఇట్లా నేను సిఎస్ఎస్ వేరియబుల్స్ ఇక్కడ డిఫైన్ చేసుకొని ఆ వేరియబుల్స్ ను వాడుకుంటూ వెళ్ళా నా స్టైల్ సిఎస్ఎస్ లో. అవును బాబా. అంతే కదా. అవునవును. ఇప్పుడు దీంట్లో ఏముందో అది మారుకుంటూ వెళ్తుంది. అవును. అట్లా నేను సిఎస్ఎస్ లో ఏమి మామూలు ఇక్కడ డైరెక్ట్ బ్లూ ఇవ్వచ్చు. ఇక్కడ నేను అవును. సపోజ్ ఇప్పుడు కలర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, ఇక్కడ రెడ్ ఇచ్చాను, రెడర్ అయిపోద్దిగా. అవును. రెడ్ వచ్చింది. దాని బదులు ఏం వాడాను నేను వేరియబుల్ వాడి. ఓకే. వేరియబుల్ వాడటం వల్ల ఏమవుతుంది, వేరియబుల్లో డైనమిక్ గా ఏమిస్తే అది వస్తుంది. అవును బాబా. సిఎస్ఎస్ ని ఇట్లా వేరియబుల్ ద్వారా మార్చడాన్ని థీమ్స్ అంటారు. ఓకే. అదే శ్రీకాంత్, సింపుల్ ఎగ్జాంపుల్ ఇది చెప్తున్నాను. అవును బాబా. ఇది సేమ్ ఇదే వాడి కాన్సెప్ట్. ఓకే. వేర్ ఆఫ్ ఇక్కడ రూట్ లో బాడీ ఫాంట్ మార్చుకున్నాడు. అవును బాబా. బాడీ ఫాంట్, దాని తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఇంకోటి పెట్టుకుంటాడు. కలర్ అని టెక్స్ట్ కలర్ అని ఒకటి పెట్టుకుంటాడు. 3 వేరియబుల్స్ చూడండి. ఇక్కడ వేరియబుల్స్ చూడండి, ఇక్కడ 3 వేరియబుల్స్ పెట్టుకున్నాడు. బాడీ ఫాంట్ అనేది ఒక వేరియబుల్, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఒక వేరియబుల్, టెక్స్ట్ కలర్ అనేది ఒక వేరియబుల్. వాటినే ఇక్కడ వాడుకుంటూ వచ్చేది. ఓకే. బాడీ ఫాంట్, బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్ అవి ఏంది ప్రోగ్రామాటిక్ గా మనం చేంజ్ చేసినప్పుడు అవి చేంజ్ అవుతున్నాయి ఇక్కడ. అదేలే బాబా. అవి మనం ప్రోగ్రామాటిక్ గా చేంజ్ చేస్తున్నాం. చేంజ్ చేసినప్పుడు ఇప్పుడు టెక్స్ట్ కలర్ ఉంది, టెక్స్ట్ కలర్ అనేది ఇక్కడ ఏంది కలర్ వేరియంట్ ఇక్కడ ఇచ్చాడు కదా. చూస్ యువర్ థీమ్, ఫాంట్, నువ్వు టెక్స్ట్ కలర్ క్లాస్ దగ్గర ఇచ్చినట్టు ఈ టెక్స్ట్ కలర్ ఇచ్చాడు కదా. ఈ టెక్స్ట్ కలర్ దగ్గర డివ్ క్లాస్ టెక్స్ట్ కలర్, లేబుల్ టెక్స్ట్ కలర్, ఇన్పుట్ టైప్ ఇచ్చాడు చూడండి. కలర్ ఇచ్చి ఎప్పుడైతే ఈ వాల్యూ నేను చేంజ్ చేస్తాను, చేంజ్ చేసినప్పుడు చేంజ్ అయిన వాల్యూ ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఓకే. ఈ మెథడ్లో అదేలే బాబా. సెట్ ప్రాపర్టీ అని చెప్పేసి ఆ ప్రాపర్టీ థీమ్ వాల్యూ చేంజ్ చేస్తాను ఇక్కడ. ఓకే. అదే ఈ ఏందో ఇది అర్థం కాలేదు, చూద్దాం. ఇది ఇప్పుడు ఆప్షన్ డాట్ డేటా సెట్ డాట్ థీమ్ వాల్యూ అన్నాడు. ఏందో అర్థం కాలేదు. ముందు థీమ్స్ అనే కాన్సెప్ట్ అర్థమైంది మీకు? అవును, అర్థమైంది. దాంట్లో అభ్యంతరం లేదుగా. అవును, థీమ్స్ అనేది అర్థమైంది. ఇప్పుడు చేంజ్ చేయండి, ఇది ఆన్ చేంజ్ చేయండి శ్రీరామ్. అంటే మామూలుగా ఇప్పుడు మన ఫోన్ లో కూడా ఉంటది. ఇప్పుడు ఈ కోడ్ లో ఏంటంటే డైనమిక్ గా థీమ్స్ మారుస్తున్నాడు ప్రోగ్రామ్ ద్వారా. అంతే. అవును బాబా. ఏం లేదు శ్రీకాంత్, ఏం లేదు. థీమ్స్ అంటే ఏం లేదు, సిఎస్ఎస్ వేరియబుల్స్ వాడటం. అదే, అవును బాబా, వేరియబుల్స్ ద్వారా. అదొకటి చేంజ్ చేస్తే చాలు. ఓకే. ఏందో చూద్దాం అసలు. ఏందో
ఇప్పుడు చూడలేదు. జావాస్క్రిప్ట్ ఉంటుంది. ఆప్షన్ డేటా సెట్ ప్రాపర్టీ ఏదో ఉంది. అవును బాబా, రీడ్ ఓన్లీ ప్రాపర్టీ. ఇది డేటా సెట్ ప్రాపర్టీ. ఇక్కడ వీటికి వీటిలో ఎక్కడన్నా ప్రాపర్టీ ఐడి డేటా సెట్ అని ఉందా? ఒక సెకండ్ బాబా చూస్తాను. థీమ్ వాల్యూ అని వచ్చింది బాబా, డేటా థీమ్ వాల్యూ. డేటా థీమ్ వాల్యూ అని ఉంది కదా, ఇది అవును బాబా. డేటా థీమ్ వాల్యూ అనేది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కాదు. ఓకే, తెలుసుగా, అవునవును బాబా, బ్యాక్గ్రౌండ్ డేటా థీమ్ వాల్యూ. దీన్ని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ గా మార్చాడు. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సిఎస్ఎస్ వేరు. అవునవును. దానికి వచ్చేసి సెట్ ప్రాపర్టీ వచ్చి ఇది చేస్తారు. ఓకే, ఆ డేటా థీమ్ వాల్యూ పెట్టడం వల్ల జరుగుతుంది. అదేలే బాబాయ్. ఈ డేటా థీమ్ వాల్యూ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చడం వల్ల అది అప్లై అవుతుంది. మనం డేటా థీమ్ వాల్యూ పెట్టుకోకపోయినా డైరెక్ట్ గా కస్టమ్ జావాస్క్రిప్ట్ చేసి ఇప్పుడు క్లాస్ ఉంది కదా, అవును బాబాయ్. కలర్ పిక్కర్ అనే క్లాస్ ఉంది కదా, డేటా థీమ్ వాల్యూ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా నాకు తెలిసి ఇక్కడ డేటా థీమ్ వాల్యూ పెడతారు. సిఎస్ఎస్ లో ఎక్కడ ఇవ్వలేదు బాబాయ్. సిఎస్ఎస్ ఎక్కడే ఉండదు. అవును, లేదు. ఇక్కడ డేటా అట్రిబ్యూట్స్ ఇచ్చారు, దీని ద్వారా సెట్ చేస్తున్నాడు డేటా థీమ్ వాల్యూ. ఓకే, డేటా ఇక్కడ సెట్ చేస్తున్నాడు. అవును బాబాయ్. ఎందుకంటే థీమ్ వాల్యూని ఇక్కడ పెట్టుకున్నాడు. ఓకే, కంట్రోల్ ఇట్లా పెట్టాడు. అవును బాబాయ్. అంటే ఏంది, ఇక్కడ చేంజ్ చేసుకున్న వాల్యూ దీంట్లోకి వెళ్తుంది. ఓకే, అదే కదా, ఈ టార్గెట్ వాల్యూ దాంట్లోకి థీమ్ వాల్యూ ఏదో తీసుకున్నామో అది దీంట్లో, ఈ వాల్యూ దాంట్లోకి వెళ్తుంది. ఓకే, ఓకే. అయితే డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ స్టైల్ డాట్ సెట్ ప్రాపర్టీ అన్నాం కదా. అవును బాబా. ఈ సెట్ ప్రాపర్టీ డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ స్టైల్ డాట్ సెట్ ప్రాపర్టీ అంటే ఈ స్టైల్లో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ. ఈ థీమ్ వాల్యూ ఏముంది, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది. అవును బాబా. ఆ బ్యాక్గ్రౌండ్ కలర్కి వెళ్ళిద్దాం. ఓకే, అదే శ్రీరామ్. అవును బాబా. ఇప్పుడు ఇది చేంజ్ చేసాం, వేరియబుల్ నేమ్ మార్చాం అంతే. లేబుల్ మార్చాం. మార్చినప్పుడు ఎట్లా రన్ చేసేది, రన్ ఏం లేదు బాబాయ్, చేంజ్ చేసి ఇక్కడ కలర్ మారిస్తే సెట్ అయ్యింది. ఏంటంటే ఇప్పుడు డేటా ప్రాపర్టీస్ వాడాడు, అది కూడా ఉంది శ్రీకాంత్, అది నేర్చుకోండి. డేటా ప్రాపర్టీస్ ఈ డేటా ప్రాపర్టీ అనేది తెలుసుకోండి, తెలుసుకుని ఉంటాం మంచిది. కొంతమంది మనం తెలియకుండా వాడుతుంటారు. మనం ఏం చేస్తాం, ఇక్కడ డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటాం. అవును బాబా. ఆబ్జెక్ట్ డేటా ప్రాపర్టీ అంటే మై ఆబ్జెక్ట్ అని పెట్టేసి ఇట్లా వేర్లో తీసుకుంటాం. ఓకే, డాట్ డేటా. ఇక్కడ ఈ డేటా అనేది ఉంది కదా. అవును బాబా. డేటా ప్రాపర్టీ సెట్స్ ద రిటర్న్ వాల్యూ ఆఫ్ ద డేటా అట్రిబ్యూట్ ఆబ్జెక్ట్ ఎలిమెంట్. డేటా అట్రిబ్యూట్ సెట్స్ అయితే ఇయర్ ఆఫ్ ద సోర్స్. అయితే ఇక్కడ ఇది HTML ఫైల్ వచ్చింది. ఓకే, లేటెస్ట్ HTML లో ఇది ఇచ్చారు వాళ్ళు. అదేలే బాబా. దీంట్లో కొంత అడ్వాంటేజ్ ఉంది. సపోర్ట్
బాబాయ్ 1 minute బాబాయ్ రీసెస్కి వెళ్ళొస్తాను. కరెక్ట్ కరెక్ట్. బాబాయ్ సరే. శ్రీకాంత్ ఇలా ఉంది కదా శ్రీకాంత్. అవును బాబాయ్. ఈ గెట్ అట్రిబ్యూట్ అంటే ఆ అట్రిబ్యూట్ యొక్క వాల్యూ వచ్చేస్తుంది దీంట్లోకి. ఓకే, గెట్ అట్రిబ్యూట్ అన్నప్పుడు గెట్ అట్రిబ్యూట్ అన్నప్పుడు అదేలే బాబాయ్. అది డేటా అట్రిబ్యూట్స్ అని ఈ మధ్య కొత్త HTML5 వచ్చినాయి. ఓకే, కొంతమంది అవి వాడుతున్నారు, కొంతమంది వాడతలేదు. కానీ ఈ డేటా యానిమల్ టైప్ లో ఉన్న వాల్యూ ఆ యానిమల్ టైప్ లోకి అంటే ఒక విధిలో మనం ఏదో కస్టమ్ వాల్యూ పెట్టుకున్నాం. అవును బాబాయ్.
గెట్ అట్రిబ్యూట్ అన్నప్పుడు ఆ పర్టికులర్ అట్రిబ్యూట్ యొక్క వాల్యూ తీసుకురావచ్చు. ఓకే. మనం ఇందాక కూడా అట్రిబ్యూట్ సెలెక్టర్ పెట్టాం కదా మనం. బాబు మరి ఇక్కడ యానిమల్ డాట్ అని ఇచ్చారండి ఇక్కడ. ఇక్కడ ఇక్కడ ఇదే అవును బాబు, యానిమల్ డాట్ గెట్ అట్రిబ్యూట్. అదే యానిమల్ అనేది ఆ ఫంక్షన్ లో లింక్ డిక్లేర్ చేశారు. లింక్ క్లిక్ చేసాం, క్లిక్ చేసినప్పుడు ఈ లింక్ ఐటమ్ ఇక్కడికి వెళ్తుంది, అదేలే బాబు. ఆర్గ్యుమెంట్ వెళ్తుంది. క్లిక్ చేసినప్పుడు దిస్ పంపిస్తున్నాండి. ఓకే, కరెంట్ దిస్ అంటే దిస్ ఇక్కడికి వెళ్ళింది. ఆ దిస్ అనేది యానిమల్. ఓకే. అదే అది పేరు యానిమల్ అని పెట్టుకున్నాడు, ఎక్స్వైజెడ్ అని పెట్టుకోవచ్చు. ఓకే, ఏదైనా పెట్టుకోవచ్చు. ఎక్స్వైజెడ్ అని పెట్టుకోవచ్చు. అదేలే. ఆ పేరుకి యానిమల్ అని పెట్టుకున్నాడు. ఓకే, దానికేం ప్రాబ్లం అండి. అదేలే. ఇదేనా అది డేటా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడం కోసం వాడుతున్నారు దాన్ని. ఇంకా ఫర్దర్ గా దీనికి ఉపయోగాలు ఉన్నాయి. డేటా అట్రిబ్యూట్స్ ఎలా వాడతారు ఫర్దర్ గా. అదేలే. జావా స్క్రిప్ట్ కూడా చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఇంకా చూడండి కదా ఎలా వాడుతున్నారు చూడండి. చూసారా క్వరీ సెలెక్టర్ ఏదో వాడారు బాబు. డాక్యుమెంట్ కొరీ సెలెక్టర్ పెట్టారు. అవును. కొరీ సెలెక్టర్ డాట్ డేటా సెట్ అంటే ఓకే. డేటా సెట్ అన్నప్పుడు ఆ డేటా సెట్ వచ్చేసింది. సపోజ్ ఇప్పుడు డేటా ఎగ్జాంపుల్ అని పెట్టారు. అవును బాబు. ఇలా వచ్చారు. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ మై ఐడి డాట్ డేటా ఆఫ్ ఎగ్జాంపుల్ అనాలి. ఇలా అనాలి ఓకే. జేక్యూరీలో అయితే. అదేలే బాబు. మామూలుగా జావా స్క్రిప్ట్లో అయితే రెగ్యులర్ జావా స్క్రిప్ట్ వే ఆఫ్ డూయింగ్ ఉంటుంది కదా. ఇట్లా డాక్యుమెంట్ డాట్ కొరీ సెలెక్ట్. అవును, క్వరీ సెలెక్టర్ జావా స్క్రిప్ట్ డాట్ డేటా సెట్ అన్న డాట్ డేటా సెట్ అంటే వచ్చేసింది. అదేలే అంటే బాబు. ఎందాక ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఇట్లా ఉంది కదా. అవును. ఇప్పుడు ఎగ్జైజెట్ కాకుండా ఈ ఐడితో ఉంది. అవును బాబు. అవును. దాంతో అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే. ఇట్లా ఉంది. ఇప్పుడు ఇవన్నీ డేటా అట్రిబ్యూట్స్. అదేలే బాబు. డేటా అట్రిబ్యూట్స్ ఇట్లా గెట్ అట్రిబ్యూట్ అని కూడా తీసుకోవచ్చు. అవునవును, మనం వాడి ఎగ్జాంపుల్ రీడ్ అవుట్ డేటా సెట్ అనే ఇది ఉంటుందంట. ఓకే. రీడ్ అవుట్ డేటా సెట్ ప్రాపర్టీ. సపోజ్ ఇప్పుడు డేటా సెట్ ఇచ్చాడు, ఆర్టికల్ ఉంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కార్స్ అని ఇచ్చాడు ఇక్కడ. అవును బాబా. ఇప్పుడు ఐడితో సెలెక్ట్ చేసుకొని దాని యొక్క డేటా సెట్ అంటే వచ్చేసింది. అదేలే బాబా. డేటా సెట్ తర్వాత ఏముంది? డేటా సెట్ తర్వాత ఇక్కడ కాలమ్స్ ఉంది. ఓకే. నెంబర్ ఇండెక్స్ నెంబర్ ఎలా ఉంది? ఇండెక్స్ నెంబర్ ఎలా చదవాలి? డేటా సెట్ డాట్ ఇండెక్స్ నెంబర్. కానీ ఇక్కడ మనం పెట్టాం ఇండెక్స్ హైఫన్ నెంబర్ పెట్టాం. అవును బాబా. అలా కూడా చేయొచ్చు అక్కడ. ఇప్పుడు ఇదే చూపిస్తాను. ఇదే ఉందనుకోండి కొంచెం. అవును బాబా. దీంట్లో చేద్దాం. డాక్యుమెంట్ కొరీ సెక్టర్ అని చెప్పేసి ఓవల్ పెడదాం. ఓవల్ పెట్టేసి ఆ ఏబిసి యొక్క యానిమల్ టైప్ కావాలి. అదే ఏబిసి యొక్క యానిమల్ టైప్. వాడు చేసింది ఇదే. అవును బాబాయ్. ఐఫోన్ కాడ ఏమో డైరెక్ట్గా ఇచ్చేసాడు. అంటే డేటా సెట్స్ ఎలా వాడాలని చెప్తాను.
అదే కోడ్ అలా రాస్తున్నాడు కాబట్టి అలా పెట్టి ఓకే ఇప్పుడు ఇట్లా యానిమల్ టైప్ అని పెట్టాడు కదా ఇక్కడ మనం అవును. ఇదంతా చేయట్లేదు. ఇదంతా చేయకుండా డైరెక్ట్ గా ఈ వాల్యూ ఇక్కడ ఇచ్చేస్తాం. ఓకే డేటా సెట్ ఆ, ఈ ఈ సరే ఇలా ఇచ్చి చూద్దాం. ఇప్పుడు ఓవల్ ఉంది. అన్డిఫైన్డ్ వచ్చింది. Undefined. అదే ఏబిసి డాట్ ఏనా ఇక్కడ మన ఏబిసిగా తీసుకుంది. మా ఏబిసి అది ఓకే, పక్కన డాట్ వచ్చిందో లేకపోతే అక్కడ వేరే సింబల్. అదే ఇదే వస్తుంది. డాక్యుమెంట్ డాట్ సెట్ వచ్చింది. డాట్ ఆర్టికల్ డాట్ డేటా సెట్ డాట్ కాలమ్స్. ఓకే డాట్ ఇదే అవును. ఆర్టికల్ డాట్ డేటా సెట్ డాట్ కాలమ్స్. అవును మనం కూడా అదే ఇచ్చాం. డేటా సెట్ డాట్ ఇండెక్స్ నెంబర్. ఇక్కడ ఇండెక్స్ నెంబర్ ఇచ్చాడు. ఇక్కడ అవును బాబా ఇండెక్స్ నెంబర్ ఇచ్చారు వాళ్ళు. అక్కడ మనం కూడా ఇండెక్స్ నెంబర్ వాడాం. ఓకే ఇక్కడ కూడా అదే. ఇప్పుడు మనకి ఏబిసి వచ్చింది. అదే బాబా ఏబిసి డాట్ డేటా సెట్ డాట్ యానిమల్ టైప్ పెడతాం. ఓకే కాదు ఇక్కడ డాక్యుమెంట్ కొరీ సెక్టర్ ఆఫ్ ఓవల్ అన్నాము, అది రావాలి. అవును బాబా అది ఎందుకు రాలేదు చూద్దాం. ఏబిసి అండర్స్టాండ్ అని చెప్పి HTML ఎలిమెంట్ అవును బాబా ఏబిసి డాట్ డేటా సెట్ డౌన్ స్ట్రింగ్ మ్యాప్. వచ్చింది శ్రీకాంత్. ఇప్పుడు వచ్చింది బాబా బర్త్డే. యానిమల్ టైప్ అని సెర్చ్ చేసుకోవడంలో మనకి ఏదో ఇష్యూ ఉంది అక్కడ. ఓకే యానిమల్ సింపుల్ గా యానిమల్ టైప్ అంటుంది, అది డబుల్ కోట్స్ డబుల్ ఇచ్చినప్పుడు అది రావట్లేదు. అదేలే బాబా. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ యానిమల్ టైప్ అని ఇచ్చారు కదా, అవును సెర్చ్ చేసుకోవడంలో ఏదో పొరపాటు ఉంది. ఇక్కడ మనం మిస్టేక్ అవుతుంది. ఏమి ఇచ్చారు ఇక్కడ? ఇండెక్స్ నంబర్, డేటా ఇండెక్స్ నంబర్ ఇచ్చారు. అంటే బాబా ఇప్పుడు మనం చేసిన ఎగ్జాంపుల్ పైన ఇచ్చాడు యానిమల్ ఒక్కటే కదా ఇచ్చింది. ఐడి ఓల్కి డేటా యానిమల్ అనే ఇచ్చాడు. ఇప్పుడు టైప్ ఇస్తే వస్తుంది బాబా. క్యాపిటల్ టీ ఇవ్వాలి. ఓకే వచ్చింది బాబా. ఇక్కడ డిఫరెంట్ గా మారినప్పుడు క్యాపిటల్ ఇవ్వాలి. అదేలే బాబా. ఇప్పుడు చూడండి ఇలా వచ్చేస్తాయి. అవును. ఇప్పుడు నేనేమంటానంటే యానిమల్ టైప్ డిఫాల్ట్ గా అయితే బర్డ్ అది. అవును బాబా. చూసారా? అవును బాబా. ఎక్కడ ఉన్నది కాకుండా మనం వచ్చింది ఫంక్షన్ లో ఇచ్చింది. మనం అక్కడ ఇచ్చింది వచ్చింది. అవును. సమ్ ఎక్స్ ఇచ్చాం మనం, అది ఓవర్ రైడ్ అయిపోయింది. అదేలే బాబా. వాడు అలాగే చేశాడు. ఓకే ఇక్కడ కూడా అలాగే చేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇక్కడ సెట్ ప్రాపర్టీ అంటున్నాడు. అదేలే బాబా. ఆ థీమ్ వాల్యూ మార్చాడు. ఈ థీమ్ వాల్యూ ఏంటంటే సెలెక్ట్ చేసుకున్న వాల్యూ వచ్చింది, టార్గెట్ వాల్యూ వచ్చింది. టార్గెట్ వాల్యూ అంటే ఏం లేదు, ఈ డ్రాప్ డౌన్ చేంజ్ అయినప్పుడు ఏమొస్తుందో అది టార్గెట్ వాల్యూ. ఓకే ఇది టార్గెట్ ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అంటారు. అంటే ఏంటంటే ఈవెంట్ ఎక్కడ రైజ్ అయింది? యాడ్ ఈవెంట్ లిజనర్, చేంజ్ ఈవెంట్ లిజనర్ ఉంది కదా, ఆ ఈవెంట్ దేంతో లాంచ్ అయిందో ఆ ఈవెంట్ టార్గెట్ ఎవరు?
బట్లర్ డ్రాప్ డౌన్ లేకపోతే కలర్ కంట్రోలర్ ఏదో ఉంటుంది, ఓకే. దాని యొక్క వాల్యూ వస్తుంది. అదేలే దాన్ని ఏం బాబా. చేస్తానంటే డేటా సెట్ డాట్ థీమ్ వాల్యూ మారుస్తున్నాడు. ఓకే. ఈ థీమ్ వాల్యూ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాడు, అదేలే బాబా. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాడు. ఓకే. అది మారినప్పుడు ఆటోమేటిక్ గా ఆ థీమ్ వాల్యూ మారిపోతుంది. అదేలే బాబా. చూడండి, ఈ వేరియబుల్ మారుస్తున్నాడు. అవును బాబా. ఈ వేరియబుల్ మార్చేటప్పుడు ఎక్కడైతే వేరియబుల్ చేంజ్ చేశాడో అక్కడ ఆ వేరియబుల్ అంతా చేంజ్ అయిపోతుంది. అంటే ఏం అవును. చేస్తున్నాడు, ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఆల్రెడీ ఉన్నదాన్ని చదువుకోవచ్చు, దీంట్లోకి వాల్యూ కూడా ఎక్కించవచ్చు. దేంట్లోకి బాబాయ్? డార్క్ థీమ్ వాల్యూ. ఇక్కడ చెప్తాను నేను. ఇప్పుడు మనకి ఇక్కడ డేటా యానిమల్ థీమ్ ఉంది, ఇక్కడ బర్డెన్ ఉంది కదా, అవును. ఇక్కడ బర్డెన్ ఉంది కదా, అవును బాబా. ఈ బర్డెన్ తీసుకొచ్చి సమ్ ఎక్స్ అని పెట్టాను నేను. అవును. అంతే కదా, సమ్ ఎక్స్ అని పెట్టాను నేను. అవును అప్పుడు బాబా. ఏమవుతుంది, దీనిలో ఉన్న వాల్యూ దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. అంతేగా, ఈ ఏరియాలోకి వెళ్ళిపోయినట్టే కదా. అవును బాబా. ఇట్లా హార్డ్ కోడ్ స్ట్రింగ్ కాకుండా ఏదైనా పెడితే, అంటే ఏంది, వేరియబుల్ పెడితే, ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్ 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 ప్రాపర్టీ అంటున్నా. అవును బాబా. బాడీ డాట్ స్టైల్ డాట్ సెట్ ప్రాపర్టీ. ఓకే. ఇప్పుడు బాడీ డాట్ స్టైల్ డాట్ సెట్ ప్రాపర్టీ అన్నప్పుడు ఈ స్టైల్లో ఉన్నటువంటి సెట్ ప్రాపర్టీ ఇది చేంజ్ చేస్తున్నాడు. అదేలే బాబా. అక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ లో, అంటే దీన్ని అప్డేట్ చేసినప్పుడు ఇది ఈ వేరియబుల్లోకి వెళ్ళిపోతుంది వాల్యూ. ఓకే. అంటే రివర్స్ లో కూడా వెళ్తుంది, ఇటు నుంచి అటు కూడా పెట్టచ్చు. అదేలే బాబా. అదే ఇక్కడ చూపించాను నేను. ఓకే. దీని నుంచి అటు కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే. అదేలే బాబా. ఏదైనా వేరియబుల్ అసైన్ చేసుకోవడం. ఇప్పుడు ఇక్కడ ఏంది, దానిలో ఉన్న వాల్యూ ఇక్కడ రీడ్ చేసాం. అవును బాబా. కానీ దానిలో ఉన్న వాల్యూ ఇక్కడ అసైన్ కూడా చేసాం. అవును. అసైన్ చేసినప్పుడు ఏమైంది, దీన్ని అప్డేట్ చేస్తే ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. అవును. ఇప్పుడు అతను ఏమంటాడు అంటే ఆ వేరియబుల్ వాల్యూని కూడా అప్డేట్ చేశాడు ఇక్కడ. ఓకే. ఇక్కడ ప్రాపర్టీ ఉంది కదా, థీమ్ వాల్యూని, ఈ థీమ్ వాల్యూని ఇక్కడ అప్డేట్ చేసేసాడు. ఈ వాల్యూని, అదేలే బాబా. ఈ వాల్యూని అప్డేట్ చేసేసి ఆ థీమ్ ఆప్షన్స్ లో ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ వేరియబుల్ అప్డేట్ అయింది. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ అనే వేరియబుల్. అవును బాబా. అదే శ్రీకాంత్, అర్థమైంది బాబా. ఏదైనా వేరియబుల్స్ అసైన్ చేసుకొని చేస్తున్నారు మొత్తం. దీని నుంచి దానిలోకి, దాని నుంచి దీనిలోకి అసైన్ చేస్తాడు. అవును బాబా. అయితే ఏంటంటే డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ స్టైల్ డాట్ సెట్ ప్రాపర్టీ అని చెప్పేసి చేస్తున్నాడు. ఓకే. ఆ సెట్ ప్రాపర్టీ అంటే ఏంది, ఇప్పుడు థీమ్ వాల్యూ ఉంది, ఇది ఏదైనా సెట్ చేసుకొని రిటర్న్ చేసుకోవటం. ఈ థీమ్ వాల్యూలో ఏముంది, ఈ ప్రాపర్టీ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ ఉంది. అవును ఆ బాబా. ప్రాపర్టీని కొత్త వాల్యూ సెట్ చేయని చెప్పాడు ఇక్కడ, అంతే, ఇంకేం లేదు. ఓకే. ఈ ప్రాపర్టీలో ఏం వాల్యూ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. అవును బాబా. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ యొక్క వాల్యూ మార్చమని చెప్పాడు, అంతే. అదే. దాన్ని ఎలా చెప్పాడంటే డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ స్టైల్ డాట్ సెట్ ప్రాపర్టీ అని పెట్టాడు. ఓకే. అలా అంటే ఏమైందో చూద్దాం. ఇది CSS3, ఇది అదేలే బాబా. సెట్స్ ఆర్ న్యూ డిక్లరేషన్. సెట్ ప్రాపర్టీ అన్నప్పుడు ఏమైంది అనేది ఇప్పుడు చూడండి కదా, ఇది టైట్ రివర్సల్ కూడా చూడండి. అదేలే బాబా. మీకు అది ఇట్లాంటివి థర్డ్ పార్టీ దొరికినప్పుడు చుట్టం కూడా తెలియాలి శ్రీకాంత్. అవును బాబా. ఏం జరుగుతుంది అసలు? ఏం జరుగుతుంది తెలియాలిగా. అవును. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇప్పుడు మై ఫంక్షన్ కాల్ చేసాం అంకిల్ కన్నప్పుడు. అవును బాబా. బటన్ క్లిక్ చేసిన సెట్ ప్రాపర్టీ, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఉంది ప్రాపర్టీ, ఇది యాక్చువల్ గా. అవును. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఏంది, ఈ సమ్ టెక్స్ట్ ఉంది కదా. అవును బాబా. ఈ టెక్స్ట్ మొత్తానికి, అంటే ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ స్టైల్ డాట్ CSS డాట్ స్టైల్. ఓకే. ఇప్పుడు స్టైల్ షీట్స్ ఏముంటాయి, డిఫాల్ట్ గా 0 ఉంటుంది. ఫస్ట్ స్టైల్ షీట్, దీంట్లో ఏం స్టైల్ షీట్స్ ఉన్నాయి, ఏం లేవు. అవును. CSS 0 డాట్ స్టైల్, ఇదేగా. అవును బాబా. ఇదే కదా 0 డాట్ స్టైల్ అంటే ఇదే. ఓకే. దాన్ని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు ఎల్లో అని మార్చాయి. అదేలే బాబా. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లోగా మారిపోయింది. ఓకే. అంటే ఏంది, ఈ స్టైల్లో ఇక్కడ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. అవును బాబా.
అదే శ్రీకాంత్, అంతకుముందు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం లేదు. సపోజ్ లేదు. మీకు అది క్లియర్గా అర్థం అవటం చెప్తాను నేను. వేరే కలర్ యాడ్ చేస్తారా బాబా ఇక్కడ? చూద్దాం, మీకు చెప్తాను అది ప్రోగ్రామాటిక్ ఎలా చేంజ్ చేస్తున్నారు అనేది. అదే మనం కూడా సేమ్ ఇదే అప్లై చేస్తున్నాం, ఇంకేం లేదు. థీమ్స్ అంటే ఏం లేదు, ఇదే. ఓకే. థీమ్స్ అంటే ఏం లేదు, డైనమిక్ గా స్టైల్స్ మార్చడమే థీమ్స్. చూడండి అదే. గ్రీన్ ఉంది, నేను చేంజ్ చేసి రెడ్ గా మార్చాను, ఇంతే. ఓకే. థీమ్ అన్నప్పుడు కూడా ఏమవుతుంది, ఈ ప్రాపర్టీ మారిపోతుంది. అదేలే బాబా. ఏ స్టైల్ సంబంధించింది, ఈ స్టైల్ సంబంధించింది. ఓకే. EXT1 స్టైల్ ఉంది, అవును బాబాయ్, దానికి సంబంధించి దాన్ని ఇప్పుడు దీని యొక్క స్టైల్ మార్చాడు అంతే. అదేలే బాబా. అయితే సెట్ ప్రాపర్టీ అన్నప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మా ప్రాపర్టీ కదా. ఈ అవును. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎలా ప్రాపర్టీయో అలాగే ఇది కూడా ప్రాపర్టీ. అండర్స్కోర్ కలర్ అనేది కూడా. ఓకే. అదే శ్రీకాంత్. అదేలే బాబా, మనకి ఏది కావాలంటే అది అలా పెట్టుకొని మార్చుకోవచ్చు. అదేలే బాబా. HTML5 లో ఆ అడ్వాంటేజ్ వచ్చింది ఇప్పుడు. ఓకే. CSS వేరియబుల్స్ మనకు కావాలంటే మనం కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. అదేలే ప్రస్తుతానికి ఏ పెడతాను. ఇలా ఉందా శ్రీకాంత్? ఇప్పుడు ఇది ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా. అవును బాబాయ్. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ వాడి ఇక్కడ మనం స్టైల్ సెట్ చేయాలి. ఓకే. ఇక్కడ అదేలే ఇది ఇవ్వాలి ఫస్ట్. అంటే నీ బ్యాక్గ్రౌండ్ కలర్ నీ చేతిలో లేదు, ఓకే, నేను పైనుంచి ఇస్తాను నీకని చెప్తున్నాను ఇక్కడ. అదేలే బాబా. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ బై డిఫాల్ట్ ఇది ఉంటుంది. అవునవును. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది వచ్చింది చూడండి. ఇప్పుడు ఇక్కడ తీసేసి ఎల్లో పెట్టాను. ఈ వేరియబుల్ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ ఇక్కడికి వస్తుంది. ఎల్లో స్పెల్లింగ్ తగ్గుతారు. ఇప్పుడు రైటే బాబా. అబ్బా ఇక్కడ IDEX1 డిక్లరేషన్ అది అలాగేనా? బ్యాక్గ్రౌండ్ కలర్ ఈస్ట్ ఇదే. అవును బాబా. ఇదే. అది ముందు ఉండాలి కదా బాబా, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది. లేదు, ఇది వేరియబుల్ వాల్యూ. ఓకే ఓకే ఓకే, ఇది ఒక వేరియబుల్ వాల్యూ. నేను డైనమిక్ ఇస్తానని చెప్తున్నాను. అదే డిఫాల్ట్ వచ్చినప్పుడు ఇవి వచ్చినాయి కలర్. అవును, డిఫాల్ట్ ఇవి వచ్చినాయి. ఈ రైట్ అన్నప్పుడు చేంజ్ అయింది. అవును బాబా. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేశాను. కాదు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తానికి మారిపోయింది. అవును బాబా. టెస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఈ స్టైల్లో ఫస్ట్ ఇది వచ్చింది. అది రూట్ అని ఇచ్చాం కదా బాబా, అందుకని మొత్తానికి వచ్చింది అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ మనం సెర్చ్ చేసుకుని తప్పు. ఇక్కడ స్టైల్ షీట్స్ ఇక్కడ 0 ఇచ్చాం కదా. అవును బాబా, 1 రావాలి. 1 రావాలి. అవును, అక్కడ CSS రూల్స్ దగ్గర. ఇది ఫస్ట్ ఇది. అవును, ఇది సెకండ్ది. ఓకే, ఇది సెకండ్ది. కాబట్టి 0 ఆర్డర్ లో 0, 1. అదేలే బాబా. ఈ బాడీలో ఉండేదాన్ని ఫస్ట్ స్టైల్ షీట్ అంటారు. ఓకే, బాడీ మొత్తం ఉండేదాన్ని. లేదంటే సెలెక్టర్ వాడుకోవచ్చు. సెలెక్టర్ వాడేసి ఆ రూట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వాడాం కదా, ఇప్పుడు ఇక్కడ ఎల్లో సెట్ చేసాం. అవును, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో సెట్ చేసాం. అదేలే బాబా. నేనేమంటాను అంటే ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వకుండా ఇది ఇచ్చామనుకో. ఓకే, మాట్లాడు.
అది కాలమ్స్ తీసేయాలనుకుంటా బాబాయ్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలాగే ఇచ్చాడు. అది మనం చేసిన తప్పు. ఇది పెట్టలేదు శ్రీకాంత్. అవును వేర్ అనేది అవును. ఇది ఎల్లో మారింది. ఓకేనా శ్రీకాంత్? అవును బాబాయ్. సెట్ ప్రాపర్టీ ఇట్లా చేసాం. ఓకే. ఇక్కడ ఏమిస్తే అదే వచ్చింది. అవును బాబాయ్. మనం ఇందాక ఇక్కడ వేరు పెట్టలేదు, అదే పొరపాటు. ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను, ఆ వాల్యూ మారుస్తుంది అవును బాబాయ్. ప్రోగ్రామాటికల్ గా. అవును. రైట్ అని క్లిక్ చేసినప్పుడు ఆ స్టైల్లో ఉన్నటువంటి ఆ వాల్యూ మార్చాను. అవును బాబాయ్. మారిస్తే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. ఓకే. ఓకే ఓకే బాబాయ్, చూసుకుంటా ఒకసారి బాగా చూడాలి. ఒకసారి చూడండి ఇది. అవును బాబాయ్. ఇక్కడ గ్రీన్ స్పెల్లింగ్ తప్పించారు బాబాయ్. ఓకే శ్రీకాంత్. అవును బాబాయ్. మనం అట్రిబ్యూట్ సెట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మారింది. అవునవును. అలా కాకుండా ఇప్పుడు మరి ఇది ఏం చేంజ్ చేసినా రాదు. అవును బాబాయ్. ఈ డిక్లరేషన్ లో ఇచ్చింది ఇది స్టైల్ షీట్ 0 అన్నాం కాబట్టి ఆ స్టైల్ షీట్ 0 వచ్చింది. ఓకే. సిఎస్ఎస్ రూల్ 0 స్టైల్. ఆ దాంట్లో ఉన్నటువంటి సెట్ ప్రాపర్టీ, ఆ పట్ల ప్రాపర్టీ సెట్ చేస్తాం. అదేలే బాబాయ్. సెట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే. ఓకే శ్రీకాంత్. ఓకే ఓకే బాబాయ్. ఇంకేమన్నాయా శ్రీకాంత్? థీమ్స్ అంటే ఏం లేదు శ్రీకాంత్, ఇదే. అదేలే బాబాయ్. మీరు ముందే ఇలాంటివి కొన్ని డిఫైన్ చేసుకుంటారు. ఓకే. అవి మీరు పంపించే వాల్యూస్ ని బట్టి మారిపోయేటట్టు చేస్తారు. అదే. ఇప్పుడు మీ స్క్రీన్ లో 2-3 బటన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ బటన్ ఉంది ఇక్కడే. ఇప్పుడు దీనికి స్టైల్ ఏం పెడతారు? బటన్ స్టైల్ వచ్చేసి బటన్ స్టైల్ పెడదాం, విడిగా పెడదాం. ఓకే. బటన్కి ఎలా శ్రీకాంత్? ఇలానా? మామూలుగా బటన్ ఇచ్చేసేయచ్చు బాబాయ్. ఇచ్చేయచ్చు. డాట్ అంటే క్లాస్ లో ఉన్నట్టు బాబాయ్. మామూలుగా డాట్ అంటే క్లాస్ లో ఉండదు కదా. అవును బాబాయ్. డైరెక్ట్గా ఇచ్చేసేయచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ సంథింగ్ కలర్ ఇచ్చేసి COL ఏం చేద్దాం, వేరా పెట్టండి అని చెప్పేసి ఇక్కడ మీరు ఏ వేరియబుల్ ఏమైనా డిఫైన్ చేసుకోవచ్చు. అదేలే బాబాయ్. ఏం పెడదాం? రెడ్ పెడదాం. ఓకే. ఇక్కడ బటన్ కలర్ పెట్టేసాం, వేరే బటన్ కలర్.
అస్సలం. ఓకే బాబా. ఆర్ మిస్. ఇప్పుడు రెడ్ ఉంది ఇక్కడ. అవును బాబా. నేనేమంటాను అంటే ఇప్పుడు ఇది మార్చేటప్పుడు కూడా దీన్ని రివర్స్ లో చేద్దాం. ఓకే. ఏం కలర్ వాడాం? బటన్ కలర్ వాడాం. అవును బాబా. బాబా ఇక్కడ యూ ఇవ్వలేదు బాబా కలర్లో. ఎక్కడ? ఇక్కడ సిఓఎల్ యూఆర్ ఇచ్చారు బాబా మీరు. ఇక్కడ సిఓఎల్ఓ యూఆర్ ఇచ్చాను. అవును. మన స్టైల్ అది. ఇండియాలో మన యూఆర్ రాస్తాం. అవును బాబా. చూడండి, ఇప్పుడు ఈ రెడ్ ఉన్నాయి. అవును. 2 ఎల్లోకి మార్చు. అవును బాబా. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఉంది కదా, ఇది అవును. ఎల్లో కాకపోతే గ్రీన్ పెడదాం. థీమ్స్ అంటే ఏం లేదు శ్రీకాంత్, ఇంతే. థీమ్స్ అంటే అదేలే బాబా. థీమ్స్ అంటే మన దగ్గర ఉన్నటువంటి కొన్ని కలర్స్, మన ఫిక్స్డ్ కలర్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం. అదేలే బాబా. ఇప్పుడు 3 చూసాడు, ఇలా పెడతాడు. వాడి బటన్స్ అన్నిటికీ వాడికి ఏం కావాలో వాడికి ఒక ఫిక్స్డ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే. ఇవన్నీ ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్ళాడు. వాడు ఏం అవును. చేస్తాడంటే దీనికి దీనికి సిఎస్ఎస్ ఇచ్చుంటాడు. అవును. అది ఇలాగే చేసి ఉంటాడు. ఓకే. మనం ఎలా చేసామో ఇలా వేరే వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చాడు. అదేలే బాబా. అవే చేంజ్ చేశాడు. ఓకే. థీమ్స్ అంటే ఇంతే, ఇంకేం లేదు. అదేలే. కొంతమంది ఏంటంటే వాళ్ళు లుక్ అండ్ ఫీల్, కొంతమంది బ్లాక్ చూడటం ఇష్టపడతారు. అదేలే బాబా. ఇప్పుడు ఐ ప్రాబ్లం ఉండేవాళ్ళు మారాలని ఇష్టపడతారు. అవునవును. ఇప్పుడు ఈ ప్రకారంగా మన అప్లికేషన్ లో థీమ్స్ చేంజ్ చేయగలరా? ఇది చూడాలి బాబాయ్. ముందు అసలు బాగా కాన్సెప్ట్ అర్థం చేసుకొని. కాన్సెప్ట్ అర్థమైందా? కాన్సెప్ట్ అర్థం కావడంలో ఏం గ్యాప్ ఉందా చూడండి. అది అదంతా ఓకే బాబాయ్. అక్కడ మన డిక్లేర్ చేసుకుంటాం స్టైల్లో, ఆ వేరియబుల్ని ఇక్కడ యాక్సెస్ చేస్తాం. ఇది ఓకే కదా. అవును బాబాయ్. ఇంకేం మిస్ అయింది? ఇక్కడ కంపల్సరీ వేర్ అనే కీవర్డ్ పెట్టుకొని ఇస్తాం కలర్. వేరే కీబోర్డ్ పెట్టుకొని ఇస్తున్నాం. అవును బాబాయ్. అంతవరకు క్లియర్ కదా. అవును. ఇదొక్కటే మీరు చేంజ్ చేయాలి. అవును. డిక్లరేషన్ డాట్ సెట్ ప్రాపర్టీ. మీరు ఇది చేంజ్ చేసినప్పుడు మార్చుకోవాలి. అవును బాబాయ్. ఏంటంటే ఇప్పుడు స్క్రీన్ లో మీరు ఈ స్క్రీన్ లో ఇక్కడ 3 లింకులు పెడతారు. ఓకే. బ్లాక్ థీమ్, డిఫాల్ట్ థీమ్, బ్లాక్ థీమ్ అని పెట్టుకోండి. చెప్తున్నా మాట. అదేలే బాబాయ్. డిఫాల్ట్ థీమ్ అంటే ఇప్పుడు మనం చూస్తుంది రావాలి. ఓకే. బ్లాక్ థీమ్ అంటే అనగానే ఇవన్నీ కలర్స్ కన్వర్ట్ అవ్వాలి అనుకుందాం కాసేపు. అదేలే బాబాయ్. అలా 2 లింకులు పెట్టి ఆ లింక్ లో ఒక మెథడ్ కాల్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఇలాంటి ఒక మెథడ్ కాల్ చేయండి. ఇప్పుడు డిఫాల్ట్ థీమ్ అంటే ఉన్నది వచ్చింది. బ్లాక్ డిఫాల్ట్ అంటే ఉన్నది వచ్చింది. బ్లాక్ ఇచ్చామంటే ఆ హెడర్ కి ఉన్న కలర్ అన్ని కూడా మారాలి. మీరు ఏం మార్చదలుచుకుంటే అవి. అదేలే బాబాయ్. అన్ని ఏంటంటే సిఎస్ఎస్ ఎలా ఉంటే పెట్టుకోవడం ఈజీ అవుతుంది. ఓకే. అది మీరు స్టైల్ షీట్ లోనే ఇవ్వచ్చు, ఎక్కడైనా ఇవ్వచ్చు. అదేలే బాబాయ్. థీమ్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు జేక్వెరీ థీమ్స్ అంటే కూడా ఏం లేదు. అదేలే బాబాయ్. మనకి ఇదంతా తెలియకుండా చేసిద్ది అది. ఓకే. అవునవును. ఇది జరిగేదంతా యాక్చువల్ గా కోర్ థీమ్స్ ఇది. అదేలే బాబాయ్. కాకపోతే వాడు జేక్వెరీ ఏం చేస్తాడు, వాడు డిఫరెంట్ గా ట్రై చేస్తాడు. ఓకే. మనకి ఇవన్నీ తెలియకుండా హిడెన్ గా చేసేస్తాడు అంతే. ఎలా చేయగలుగుతున్నాడు? వాడి కంట్రోల్స్ వాడితేనే చేయగలుగుతాడు వాడు. ఓకే. అయితే వాడి సిఎస్ఎస్ వాడితేనే చేయగలుగుతాడు. అదేలే బాబాయ్. వాడి సిఎస్ఎస్ వాడకపోతే చేయలేడు. ఓకే. అదే శ్రీకాంత్. బాబాయ్ ఇది చెప్పండి బాబాయ్ ఒకసారి. ఇక్కడ స్టైల్ షీట్ ఎందుకు వాడారు? ఇక్కడ సిఎస్ఎస్ రూల్స్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ స్టైల్ షీట్స్ 0, సిఎస్ఎస్ రూల్ 0 అని. అవును బాబాయ్. ఈ డాక్యుమెంట్ స్టైల్ షీట్ అంటే ఇన్లైన్ లో రాసేదని పెద్ద అని డాక్యుమెంట్ స్టైల్ షీట్ 0 అంటారు. ఓకే. మీరు డాక్యుమెంట్ స్టైల్ షీట్ 0 అంటే ఇవన్నీ వస్తాయి. అదేలే బాబాయ్. దాంట్లో ఫస్ట్ రూల్ ఇది. ఓకే. సెకండ్ రూల్ ఇది. థర్డ్ రూల్ ఇది. అదేలే బాబాయ్.
ఆ ఫస్ట్ రూల్లో ఉన్నటువంటి CSS తీసుకొచ్చాను, స్టైల్ తీసుకొచ్చాను. ఆ స్టైల్లో సెట్ ప్రాపర్టీ చేస్తాను అంతే. అదే. ఓకే. మొత్తం స్టైల్ షీట్స్ లేదు, అంటే ఇన్లైన్ లో ఉన్నాయి అన్నీ వచ్చేస్తాయి. అందులో ఇన్లైన్లో ఉన్నాయని కనపడతాయి. ఇక స్టైల్ షీట్ 0 అంటే ఇన్లైన్లో ఉండదు. అదేలే బాబాయ్. స్టైల్ షీట్ 2 అంటే ఎక్స్టర్నల్ ఇంక్లూడ్ చేసింది. ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ఓకే. దీన్ని ఎలా చేయాలనేది డాక్యుమెంట్ స్టైల్ షీట్స్ అంటే ఏమొస్తాయని చూద్దాం. అదేలే బాబాయ్. ఇది కూడా ఒక దళితులు చూసి ఇచ్చింది మనకి. ఓకే. వాడు జేకొరి వాడు ఎన్ని మనకు తెలియకుండా చేస్తాడు అంతే, అంతకుమించి చేయలేదు. అదేలే బాబాయ్. చూడండి ఇక్కడ గెట్ ఎలిమెంట్ బై ఐడి స్టైల్ డాట్ ప్రాపర్టీ అంటే ఏంది? ఈ గెట్ ఎలిమెంట్ P2 ఉండే స్టైల్ యొక్క ప్రాపర్టీ అంతే, ఇంకేం లేదు. అదేలే బాబాయ్. అట్లాగే డాక్యుమెంట్ కూడా ఒకటి ఉంటుంది కదా, అవునవును. స్టైల్. ఇప్పుడు మల్టిపుల్ స్టైల్స్ ఉంటాయి. అవును. స్టైల్ అట్రిబ్యూట్స్ ఎన్ని పెట్టుకోవచ్చు డాక్యుమెంట్. దాంట్లో ఉన్నదాన్ని తీసుకుంటున్నాం. అదేలే బాబాయ్. చేంజింగ్ ద HTML స్టైల్ షీట్ అంటే ఇలా సింపుల్ గా ఇలా చేస్తున్నాడు. అలాగే డాక్యుమెంట్ కూడా స్టైల్స్ ఉంటాయి. ఓకే. చూడండి ఈ ప్రాపర్టీ ఉంటుంది యాక్చువల్గా. డాక్యుమెంట్ స్టైల్ షీట్స్ అంటే ఎన్ని షీట్స్ ఉన్నాయని వచ్చేస్తాయి. దాదాపు మోస్ట్ అన్ని బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తున్నాయి. అవును బాబాయ్. అన్ని ప్లాట్ఫామ్స్ లో సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దీని మీద డిపెండ్ అవ్వచ్చు. సపోజ్ ఇదే ఉందనుకోండి, గెట్ స్టైల్ షీట్ అన్నారు అనుకోండి, అవును బాబాయ్. ఆ డాక్యుమెంట్ కూడా స్టైల్ షీట్స్ అని వస్తాయి. ఓకే. ఆ స్టైల్ షీట్ ఎన్ని ఇస్తుంది. ఇది కావాలంటే ఇది తెచ్చి చూడండి మీకు, అంటే టైలెంట్ ఎర్రర్ చేయండి. అదేలే బాబాయ్. స్టైల్ షీట్ లిస్ట్ అంట. దీంట్లో పెట్టిన స్టైల్ షీట్ లిస్ట్ లో దాంట్లో ప్రాపర్టీ చేంజ్ చేస్తాం. కాదు ఏంటంటే రూట్ అనేది రూట్ అనేది ఎప్పుడైనా సరే టాప్ లెవెల్లోనే ఉంటుంది కదా. అవును బాబాయ్. డాక్యుమెంట్ స్టైల్ షీట్స్ అంటే ఏమిస్తుంది? ఇదే ఇస్తుంది. అయితే మనం మల్టిపుల్ స్టైల్ షీట్స్ ఇంక్లూడ్ చేసినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో చూడండి. మీరు టైలెంట్ ఎర్రర్ చేయండి. ఓకే ఓకే నేను చూస్తాను. స్టైల్ షీట్ సెట్స్ అంటే ఏంది, స్టైల్ షీట్స్ అంటే ఏంటి, ఇవన్నీ చూడండి ఒకసారి. ఓకే ఓకే. ఇక్కడ వీడు కూడా అదే వాడాడు. ఇప్పుడు ఈ క్యాండిడేట్ రాసినట్టు కూడా డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ స్టైల్ అన్నాడు. అవును బాబా. బాడీ స్టైల్ అంటే ఇదేగా, రూట్ స్టైల్ అంటే ఇదేగా. అవును. దాంట్లో సెట్ ప్రాపర్టీ, ఏ ప్రాపర్టీ? ఈ ప్రాపర్టీ థీమ్ వాల్యూ. బాడీ కాసేపు బాడీ ఫ్యాంట్ అనుకుందాం, లేదా థీమ్ వాల్యూ ఫ్యాంట్ అనుకుందాం. ఓకే. టెస్ట్ కలర్ ఏదో అనుకుందాం కాసేపు. అదే ఆ టెస్ట్ కలర్ ఏం చేశాడు? దాన్ని ఈ స్టైల్ తో సెట్ ప్రాపర్టీ చేశాడు అంతే, ఇంకేం లేదు. బాడీ డాట్ స్టైల్ అంటే ఇదే. ఓకే. చూడండి, ట్రైల్ అండ్ ఎర్రర్ చేయండి, తెలుస్తుంది. ఓకే. అంటే నా ఎగ్జాక్ట్ ఇదేం చెప్పను నేను, ఇక్కడ అడిగిన దాన్ని బట్టి, కనపడిన దాన్ని బట్టి చెప్తున్నాను. అదేలే బాబాయ్. థీమ్స్ అంటే jQuery థీమ్స్ అంటే ఏదో కనపడిన కాన్సెప్ట్ అనుకోబాకండి. ఓకే. HTML CSS దాటి ఎవడు పోడు. అదేలే బాబాయ్. ఎక్కడ తిరిగి వచ్చినా సరే HTML CSS జావాస్క్రిప్ట్ ఇక్కడే. ఓకే. టైప్ స్క్రిప్ట్ అంటారు, అది కూడా జావాస్క్రిప్ట్ లో రావాల్సిందే. అదేలే బాబాయ్. ఏదైనా సరే HTML CSS, మా అయితే HTML5 CSS5. ఓకే. CSS3, HTML5 CSS3. ఓకే. వీటిని దాటి ఎవడు ఎక్కడికి పోలేడు. ఓకే ఓకే. యాంగులర్ రాసినా, రియాక్ట్ రాసినా, ఏది రాసినా ముందు ఇది రావాలి. అదేలే బాబాయ్. మీరు అనుకోవచ్చు, బాబాయ్ నాకు డైరెక్ట్ గా రియాక్ట్ నేర్పించవచ్చు కదా, ఇది ఎందుకు నేర్పిస్తున్నా? మేము ఈ నేర్చుకుని అవి చేసిన వాళ్ళం. ఓకే. ఫస్ట్ ఈ రావాలి. అదేలే బాబాయ్. మా జనరేషన్ లో jQueryలు అవన్నీ మేము ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చినాయి.
ఓకే. మేము ప్రొఫెషనల్గా పుట్టిన తర్వాత వచ్చినాయి అన్ని. అదేలే బాబాయ్. కాబట్టి అవి మాకు ఈజీగా అర్థమవుతాయి. ఓకే. ఇప్పుడు ఎవరైనా కొత్త పిల్లకాయకి రియాక్ట్ వచ్చింది, ప్లేన్ ఓ- జావాస్క్రిప్ట్లో చేరంటే వాడు రాదు, అదేలే బాబాయ్. ఎందుకంటే పాపం వాడికి జావాస్క్రిప్ట్ తెలియదు. ఓకే. ఇప్పుడు జేకొరి తెలిసిన వాడికి జావాస్క్రిప్ట్లో చేయాలి, డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ వేయండి తెలియదు. అదేలే బాబాయ్. ఆ సింపుల్గా డాలర్ ఆఫ్ గెట్ అంటాడు అంతే. ఓకే. వాడికి డాక్యుమెంటెడ్ గెట్ ఎలిమెంట్ వేడి వెనకాల ఉంటుందని వాడికి తెలియదు పాపం. అదేలే బాబాయ్. జేకొరి తెలిసిన వాడికి తెలియదుగా. అవును. కానీ జేకొరి రాసిన కోడ్లో కూడా మీ జావాస్క్రిప్ట్ వాడుకోవచ్చు, అవునవును. మీ టైప్ స్క్రిప్ట్ కోడ్లో కూడా మీ జావాస్క్రిప్ట్ వాడుకోవచ్చు. అదేలే బాబాయ్. మనం మొన్న చూసాంగా. మనం చూసాంగా. అవును. లేదు యాంగులర్ రియాక్ట్ అయినా మీకు జావాస్క్రిప్ట్ రాసుకోవచ్చు. జావాస్క్రిప్ట్ ఎక్కడైనా చెల్లిద్ది, ఓకే. వేరే ఇక్కడ చెల్లం. అదేలే బాబాయ్. వేరే చెల్లం. అదేలే బాబాయ్. జావాస్క్రిప్ట్ మడికి ఎక్కడన్నా బాగుంటుంది. జావాస్క్రిప్ట్ ఎక్కడైనా చెల్లిద్ది. ఓకే. జావాస్క్రిప్ట్, సిఎస్ఎస్, HTML ఎక్కడైనా చెల్లుతాయి. అదేలే బాబాయ్. అంతే, అంతకుమించి చేయండి. ఓకే. అదేంటంటే అంటే ఆ బ్రౌజర్ ఈ CSS3 అనేది HTML5 అనేది కొంచెం అడ్వాన్స్ వచ్చినాయి. మనం వెనకటి రోజుల్లో కష్టపడినంత చేయకుండా సింపుల్ గా చేసేస్తాం. అదేలే బాబాయ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. మనం చేసింది ఏది CSS పెట్టాను అక్కడ ప్లాన్ స్టైల్స్ లో బాబాయ్. ఇదే ఉంది. ఇది మనకు CSS3 లేకపోతే చేయలేము. ఓకే. ఈ CSS3 సెలెక్టర్స్ అంటారు. అదేలే బాబాయ్. అవి నేర్చుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది తెలియకపోతే మనకు స్క్రీన్ ఏందబ్బా ఇది కవర్ అయిపోతుంది, ఏందబ్బా ఇది కవర్ అయిపోతుంది అనుకుంటాం. అవునవును. అదే అనుకున్నాం ఎన్నాళ్ళు. అవును బాబాయ్. కవర్ అయిపోతుంది, టేబుల్ విడ్త్ లో వస్తుంది అనుకుంటున్నాను నేను. వస్తువులు వస్తుందేమో, ఆడొస్తుందో ఏడొస్తుందో అనుకుంటాం. అవును బాబాయ్. డీబగ్గింగ్ చేసి ఇన్లైన్ లో మార్చి అది వేరు ఇది వేరు అని తెలుసుకొని అవును. మార్చాం. అవును బాబాయ్. అంతేగా. అవునవును. ఈ థర్డ్ పార్టీ కంట్రోల్ క్రియేట్ చేసినోడికి కూడా తెలియదు. అదేలే బాబాయ్. ఏం తెలియదు, మీరు నేవ్ వాడతారని తెలియదు. అవును. మీరు నేవ్ వాడడానికి ఏదైనా వాడంటే అడిగే ప్రాబ్లం వచ్చాడు కదా. అవునవును. థర్డ్ పార్టీ కంట్రోల్స్ తో వాడటం తెలియాలంటే ఇదే కారణం. అదేలే బాబాయ్. కానీ థర్డ్ పార్టీ కంట్రోల్ నేర్చుకుంటా మనం ఇది నేర్చుకుని వచ్చాం, CSS3 నేర్చుకుని వచ్చాం. అవును. అంతేగా. అవును బాబాయ్. నేను ఎందుకు హ్యాండ్స్ ఆన్ చేయమంటానంటే ఇది ఎందుకే. అదేలే, ఏదో ఒకటి మన సిచ్యువేషన్ నేర్పిస్తా ఉంటుంది. సిచ్యువేషన్ మనకు నేర్పించింది. మన సిచ్యువేషన్ మనకు నేర్పించింది. అవును బాబాయ్. చూడండి చక్కగా ఇక్కడ లోడింగ్ కనపడుతుంది మీకు. లోడింగ్ కనపడతలా? అవును బాబాయ్. డాట్స్ కనపడదు. డాట్స్ కనపడుతున్నాయి కదా. అవును. లోకల్ కాబట్టి ఫాస్ట్గా వస్తుంది, రిమోట్ అయితే ఇంకా స్లో అయ్యేది కదా. అవును బాబాయ్. ఇది లోకల్. లోకల్ కాబట్టి ఫాస్ట్ వస్తుంది, రిమోట్ అయితే ఇంకా స్లో వచ్చేది కదా. అవునవును. ఇది శ్రీకాంత్ అర్థమైందా? నేను ఎందుకు నేర్పుతున్నానంటే మీకు ఒకటి వచ్చిందంటే రేపు 100 వచ్చినా ఈజీగా నేర్చుకుంటారు అంటున్నాను నేను. అదేలే బాబాయ్. మీకు ఇప్పుడు నేను కొంతమంది రియాక్ట్ తెలుసు అంటారు, కొంతమంది యాంగులర్ తెలుసు అంటారు, కొంతమంది యూజీఎస్ తెలుసు అంటారు. ఓకే. కాబట్టి వాళ్ళు అన్నింటిలో ఇంటర్వ్యూ చేస్తాను నేను. అదేలే బాబాయ్. ఎలా చేయగలుగుతాను? ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండబట్టి. ఓకే. నాకు తెలియదు. ఇప్పుడు చాలా వరకు మనం గూగుల్ చూసి చేయలేము మనం. అవునవును బాబాయ్. కానీ అక్కడ ఏదో ఉంటుందని తెలుసు నాకు. అదేలే. CSS3 సెలెక్టర్ ఉంటుందని నాకు తెలుసు కాబట్టి చేయగలిగాము. అవును. అట్లాగే యాంగులర్లు, రియాక్ట్లు ఎవాల్యుయేట్ అవడానికి, పుట్టు రావడానికి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి జాస్. అదేలే బాబాయ్. అవి నేర్చుకుందాం తర్వాత. ఇవాళ థీమ్స్ ప్రాక్టీస్ చేస్తారా? ఇవాళ చూస్తాను బాబాయ్. ఇవాళ థీమ్స్ ప్రాక్టీస్ చేయండి. శ్రీకాంత్, బాబాయ్. మార్కెట్ మళ్ళీ రాబోతుంది. అదేలే బాబాయ్. ఆ టైంకి రెడీగా ఉండండి. అవునవును బాబాయ్. ఆ టైంకి రెడీగా ఉండండి. మీరు సాఫ్ట్వేర్ ఐటీ పని అయిపోయింది, ఐటీలో రెషన్ వచ్చింది, ఏది వచ్చినా కొన్నాళ్ళే ఉంది. అవును. ఎల్లకాలం రెషన్ ఉంటే ప్రపంచం ఆగిపోద్ది. అవును బాబాయ్. ఎల్లకాలం రెషన్ ఉంటే ప్రపంచం ఆగిపోద్ది. ఎల్లకాలం కరువు వచ్చిందంటే తినడానికి తిండి ఉండదు. అవును. అలాగే ఎల్లకాలం ఏది ఉండదు. మీరు ఆ రెండింటిని పట్టించుకోకుండా మీ పాటికి మీరు బేసిక్స్ లో స్ట్రాంగ్ గా ఉండండి. ఓకే బాబాయ్. దాన్ని ఎలా అప్లై చేసినా తెలుసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం మనం చేసిన దాంట్లో ఎక్కడైనా అర్థం కాలేదండి. అంటే అంతా అర్థమైంది బాబాయ్. మన కోడ్ అనేది చేంజ్ చేయటం
ఒకసారి చూసుకొని చేయాలి బాబాయ్ మన కోడ్లో ప్రాక్టీస్. ఒకసారి చూసుకోండి, ఒకసారి చూసుకొని చేంజ్ చేయండి. ఓకే ఇప్పుడు చూడండి, మనకు పని చేయకపోతే ట్రయల్ అండ్ ఎర్రర్ ఎలా కూడా చేసాం చూసారుగా. అవునవును. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసాము, అవును ఇలా పెట్టాము, ఇది చేసిన తర్వాత ఇది క్లిక్ చేస్తే రాలా. అవును బాబాయ్ ఇందాక దానికి కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ చేసాం మనం. అవును అదే శ్రీకాంత్, అవును బాబాయ్ అది బయట చూసాం పని చేసింది. పని చేసింది. ఇట్లా ట్రయల్ అండ్ ఎర్రర్ కూడా చేయగలగాలి మనం. చేయాలంటే మీకు డీబగ్గింగ్ మీద కంఫర్ట్ ఉండాలి. అవును అదే శ్రీకాంత్. అవును బాబాయ్. అది అలాంటివి కొన్ని చూడండి. ఓకే శ్రీకాంత్, ఓకే ఓకే బాబాయ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు దాకా? లేదు చూస్తాను బాబాయ్, చూసేదాన్ని ఉంటే మెసేజ్ చేస్తాను. యాక్చువల్ ఇక్కడ పేజ్ నేషన్ రావట్లేదు. నేను యాక్చువల్గా 10 రోజు చూపిస్తాను, ఓకే కానీ ఇక్కడ 12 రోజు 10 రోజు చూపించాడు. నెక్స్ట్ పేజ్కి ఎలా వెళ్ళాలో తెలియట్లే. అదేలే బాబాయ్. నెక్స్ట్ 2 రోజు చూడలేకపోతున్నాను నేను. ఓకే ఆ పేజ్ నేషన్ మనం హిడెన్ చేసాం. ఓకే ఓకే పేజ్ నేషన్ ఎలా ఎనేబుల్ చేయాలి, ఏదో ఉంది, మరి ఏదైనా మిస్ అవుతున్నామేమో చూడాలి సార్. అదేలే బాబాయ్. ఒకసారి చూడండి. ఓకే బాబాయ్ చూస్తాను. మీరు చేసిన పొరపాటు ఏం చెప్పంటారా? అంటే దేంట్లో బాబాయ్? దేనికి? ఈ nav కి ఒకటే పెట్టేసారు. అంటే నేను ఒకటే వాడానని ఒకటే పెట్టాను బాబాయ్. అప్పుడు ఒకటే వాడాం కదా, దానివల్ల ప్రాబ్లం ఏంటంటే థర్డ్ పార్టీ కంట్రోల్స్ కూడా nav వాడితే మన ఇంపాక్ట్ అవుతుంది. అవునవును అది మీరు ఇప్పుడు ఎలా వాడాలి అర్థమైంది మీకు స్టైల్స్? అవును బాబాయ్. మీ స్టైల్స్ మీ వరకే అప్లైడేట్ చేసుకోండి. ఓకే ఓకే మీ స్టైల్స్ మీరు ఇప్పుడు స్టైల్స్ రాయండి, కానీ అది మీ వరకు అప్లై అవ్వాలి. అవును వేరే వాళ్ళ వరకు అప్లై అయిందంటే దెబ్బడిపోతుంది. అదేలే బాబాయ్. ఓకే ఓకే బాబాయ్. ఇట్లా మన స్టైల్స్ రాసేటప్పుడు కూడా మనకు కన్సిడర్ రాయాల్సి వచ్చినా కానీ స్పెసిఫిక్ గా ఫలానా ఆబ్జెక్ట్ కి, అవును ఫలానా బటన్ కి, దానికి ఐడి ఉండాలి. చేసి సెలెక్టర్ పెట్టుకోండి, సెలెక్టర్ అప్లై అవ్వాలి అట్లా. ఓకే ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్? ఏదైనా ఉంటే మెసేజ్ చేస్తాను బాబాయ్. ఏ లేదు శ్రీకాంత్, మీరు ఎందాక పెట్టిన ప్రాబ్లం ఇది. ఇది ఉంది కదా. అవును బాబాయ్. మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇచ్చారా? దానికి నావ్కి బ్లాక్ ఇచ్చాను బాబాయ్. బ్లాక్ ఇచ్చారు కదా, అందువల్ల అది ఏమైందంటే గ్లోబల్ స్టైల్ తీసుకుంది. ఓకే గ్లోబల్ స్టైల్ తీసుకొని ఇక్కడ నావిగేషన్ బార్ కూడా బ్లాక్ అయిపోయింది. అదేలే బాబా. ఆ నావిగేషన్ బార్ కూడా ఇక్కడ యాడ్ ఉంది. ఓకే అవును నావిగేషన్ బార్ మీరు కావాలని ఇక్కడ బ్లాక్ ఇచ్చారు. ఆ నావిగేషన్ బార్ కూడా ఇక్కడ యాడ్ ఉంది. ఓకే యాడ్ ఉందో దాన్ని పట్టు రావాలి. అదేలే మీరు గ్లోబల్ స్టైల్స్ ఇవ్వడం వల్ల అన్నిటికీ అప్లై అయిపోయింది. ఓకే నావ్ ఎక్కడ ఉన్నా కానీ ఇదే పెట్టేమని నచ్చలేదు. అవును బాబా, అదే అన్నిటికీ బ్లాక్ ఇచ్చేస్తుంది. అన్నిటికీ బ్లాక్ ఇచ్చేసింది. ఓకే అందుకని నావ్ కోసం చెప్పి స్పెసిఫిక్ గా పెట్టుకోండి. నావ్ ఐడి పెట్టుకొని ఆ ఐడి పెట్టుకొని దానికి పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు అది మీకు క్లియర్ కనపడింది. అవును బాబాయ్. ఎంత టైలెంట్ ఎర్రర్. అవును ఇప్పుడు మనం చేసినంత టైలెంట్ ఎర్రర్. రేపు జాబ్ లో కూడా ఇట్లా ఉంటుంది. అదేలే బాబాయ్. జాబ్ లో కూడా సేమ్ ఇదే ఉంటుంది. ఓకే ఈ నావిగేటర్ ఉంది. అవును బాబాయ్. బ్లాక్ ఇవ్వటం వల్ల దానికి కూడా బ్లాక్ వచ్చేసి అక్కడ చూపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ చూడండి. అవును బాబాయ్. అది సెపరేట్ గా ఏదో స్ట్రిప్ అని ఇప్పుడు తెలిసింది మనకి. అవును ఇందాక రెండు బ్లాక్ ఉండేటప్పటికి మనకి అసలు అర్థం కాల. అది బ్లాక్ ఉండేసరికి ఇదేదో ఒకటే అనుకున్నారు మీరు. అవును బాబాయ్. ఏదో కవర్ అయిపోతున్నాయి, కింద టేబుల్ వచ్చి దాన్ని నెడుతుంది, పైకి నెడుతుంది, కిందకి నెడుతుంది అనుకున్నాను. అవును నేనైతే అదే అనుకున్నాను బాబాయ్. లేదు ఇనిషియల్ గా నేను అదే సస్పెక్ట్ చేశాను. ఓకే కాకపోతే ఏంటంటే కోడ్ చూసిన తర్వాత రెండు డిఫరెంట్ ఏరియాలో ఉండేది. అవును రెండు నావ్స్ ఆడి వేరు ఈడి వేరు. అసలు ఆ సెక్షన్ వేరు, నావ్ సెక్షన్ వేరు. అవును బాబాయ్.
సో ఇప్పుడు మీరు చూస్తే కనుక టైం స్పెండ్ చేస్తే కనుక డేటా టేబుల్ థీమ్స్ అన్నారు కదా. అవును బాబాయ్. ఆ పేజినేషన్ రావట్లేదు కదా. చూడండి క్లిక్ చేయడు. ఈ డేటా టైపులు పేజింగ్ టైప్ ఇచ్చారు చూసారా. అవును బాబాయ్, ఫుల్ నెంబర్స్ అనేది ఇచ్చాడు సంథింగ్. ఈ పేజింగ్ టైప్ ఏముండాలి. అవును బాబాయ్, ఇందులో డిఫాల్ట్ తీసుకొని ఉండాలి మరి, అది ఎందుకు తీసుకోలేదు. లేదండి డెఫినెట్గా ఇదంతా బ్లాక్ అయిపోయింది. అవును బాబాయ్. షోయింగ్ 1 to 10 అంటుంది కానీ 66 చూపిస్తుంది సరే. అవును మొత్తం చూపించేస్తుంది. అవును బాబాయ్. ఆ పేజినేషన్ ఎనేబుల్ చేయాలి. ఇక్కడ ఫుల్ నెంబర్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా. ఇప్పుడు అక్కడ పేజింగ్ గురించి ఇచ్చాడు చూడండి, ఆర్టికల్ మొత్తం ఇచ్చాడు. అవును బాబాయ్, స్టార్టింగ్ చూడండి. చూస్తాను శ్రీకాంత్, ఇప్పుడే ఒక్క నిమిషం. ఓకే ఓకే. తర్వాత చూద్దాం మరి. నేను మెసేజ్ తర్వాత కలుద్దాం శ్రీకాంత్, లేట్ అయిపోయింది. ఓకే ఓకే బాబు. నేను కూడా మరీ ఎక్కువ టైం తీసేస్తాను. ఇవన్నీ ఎప్పుడో మర్చిపోయినా లాక్కుంటున్నాం ఇవన్నీ. సరే శ్రీకాంత్, ఉంటాను మరి. ఓకే ఓకే బాబు.